అందరికీ నమస్కారం. నా పేరు సరియు. నేను యూకే నుంచి వచ్చాను. ఈరోజు నేను పాడబోయే పాట కీరవాణి. రచన వేటూరి సుందరరామమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, అండ్ గానం ఎస్పీబీ గారు అండ్ జానకమ్మ గారు. సరే, ఒక్క నిమిషం నాన్న. సరియు తర్వాత రాబోయేది సాయి నియతి అండ్ మనస్వి బండి. Ni zari sani sa ni samagamari pada sa ni zari sani sa ni samagamari pada sa sa ni ri ri sa ga 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 ri ma 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 ga pa sa ni da pa ma ga ri sa ni కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువులు తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా కరి సపమగ పాని సరి గరి గసాని పాయి పూలలో అందమై గమకము తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా నిలరాలిన పువ్వులు బెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపులు అలిగిన మంచుల వాణి కీరవాణి చిలకల కులికిరు పాడవేమే బలపులే తెలుపగా. సరియు చాలా చక్కగా పాడావు. అయితే తన చేత్తో తన స్వహస్తాలతో తెలుగులో కొన్ని పదాలు కింద ఇంగ్లీష్లో మళ్ళీ రాసుకుంది సరియు. ఎంత చక్కగా రాసుకొని, ఎంత క్లారిటీతో పాడావో. సో సూపర్ నాన్న. థ్యాంక్ యూ. నువ్వు తెలుగు ఎలా నేర్చుకుంటున్నావు? ఏ ఊర్లో ఉంటావు? మైక్లో చెప్పు. నేను యూకేలో ఉంటాను. యూకేలో ఉంటావు. యూకేలో ఎవరు నేర్పించారు తెలుగు? మా నాన్న నేర్పిస్తారు. వాళ్ళ నాన్నగారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఎక్కడున్నా సరే తల్లిదండ్రులు ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. తల్లిదండ్రులు ఏం తలుచుకుంటారో, తల్లిదండ్రులకు ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అవే పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తారు. నేను చూస్తుంటాను, ప్రతి దేశం వెళ్ళి ఒక ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడతారు, ఇంకో ఇంట్లో అసలు ఒక ముక్క కూడా రాదు. ఇద్దరు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. అది వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ని బట్టి జరుగుతుంటుంది ఏదైనా. కాబట్టి ప్రతిదానికి తల్లిదండ్రులే ముఖ్య కారణం. వీళ్ళు చాలా బాగా పాడారంటే ఫస్ట్ క్రెడిట్ తల్లిదండ్రులకే వెళ్తుంది, సెకండ్ క్రెడిటే మాకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా మన సంస్కారవంతమైన తల్లిదండ్రులు, మన ఎల్లెమ్మ తల్లిదండ్రులు. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ